హై వ్యూవర్స్, బ్రహ్మకుమారికి సంబంధించి గతంలో మనం కొన్ని వీడియోలు ఇచ్చినప్పుడు మనం కరెక్ట్గానే ఇచ్చినా లేదు తీసేయాల్సిందని చెప్పేసి వాళ్ళు కోర్టు నుంచి మెయిల్ కూడా పంపిస్తారని తీసేసాం. బట్ ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి సంబంధించి ఒక ప్రాపర్ వేలో క్లారిటీ ఇస్తూ వారు ఏం చేయాలి ఏం చేయొద్దు అన్నట్టు హిందువుల సంబంధించి కొంతమంది పీఠాధిపతులు మతాధిపతులు రిమైనింగ్ కొంతమంది ఒక క్లారిటీ ఇస్తూ వాళ్ళకి చెప్పాల్సింది చెప్పున్నారు. హిందువులకు అసలు ఏం కావాలి ఏంటనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను శివప్రసాద్ ఛానల్లో పెట్టాను, ఖచ్చితంగా చూడండి. వీడియో లింక్ కూడా కింద ఇస్తాను, చూడండి. హై వ్యూవర్స్, నేను కాదు మీరే గెలిచారు, మీలో నేను కూడా భాగం. సో మనం గెలిచాం. ఏ రకంగా బంగారం తగ్గిందిరా అంటే 100, 200, 300, 400 ఇప్పుడన్నా తగ్గితే అకస్మాత్తుగా ఊరి ఏదో అద్భుతం జరిగింది అన్నప్పుడు 2 ఏళ్ళు తగ్గింది అంతే. మనం ఇప్పుడు చూడండి, నిన్న 300, 400 తగ్గినట్టుంది, భారీగా పెరిగింది. 2200 రూపాయలు 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ 2400 చూడండి, కరెక్ట్గా పెరిగింది. ఒక్కో క్యారెట్ 100 రూపాయలు. 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములకి 2200 పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములకి 2400 పెరిగింది. ఎంత భారీగా పెరిగినట్టండి. దాంతో రేట్ ఎంత ఉంది? 97,410 రూపాయలు ఉంది. 410, 430 ఉంది. సో 97,400 చిల్లర వేసుకోండి వితౌట్ జిఎస్టీ. 10 గ్రాములు బంగారం మార్కెట్లో 24 క్యారెట్ గోల్డ్. కమింగ్ టు 22 క్యారెట్ గోల్డ్ 87,300 ఉంది. 2200 పెరిగి. సిల్వర్ మాస్టర్ నేను కూడా కొంచెం పెరుగుతా అంటే సరే పెరుగు కానీ మా అంత వద్దని అన్నారు. అందుకని అది 1000 రూపాయలు పెరిగింది. అది 1,00,000 దగ్గర నుంచి 1,12,000 మధ్య ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. అది సిల్వర్. సో వీడియోకి ఇంటెన్షన్ నిన్న మొన్న చెప్పి అంతకుముందు చెప్పి ఇదే చెప్పాను, బంగారం రేటు పెరిగింది తప్ప తగ్గదు. ఒకవేళ తగ్గింది అంటే కొంచెం అరకొర, ఒకవేళ కొద్ది రోజులు ఆగిందంటే అలా ఉండిద్ది. పెరగడం మాత్రం భారీగా పెరిగింది. ఎందుకంటే ప్రజెంట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే ఛాన్స్ ఉంది, ఆర్థిక మాంద్యం. ఈ మూమెంట్లో అందరి దృష్టి బంగారం మీదే ఉంటుంది. ఒకవేళ సడన్గా ఒకసారి బంగారం తగ్గే ఛాన్స్ ఉండేది. అప్పుడు ఎలానంటే ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఏ దేశాలు అయితే ఫైనాన్షియల్గా మన వాళ్ళకి ఆదరా బాబు అనుకున్నారో వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని ఓపెన్ మార్కెట్లో అమ్మకానికి పెట్టేస్తారు. అప్పుడు ఏమైంది, బంగారం వచ్చేసి మార్కెట్లో ఎక్కువ ఉంది, కొనేవాళ్ళు తక్కువ ఉన్నారు. దెన్ డిమాండ్ తక్కువ ఉంది, సప్లై ఎక్కువ ఉంది, ఆటోమేటిక్ రేట్ తగ్గిద్ది. ఎంత తగ్గినా మహా అయితే ఒక 5,000, 10,000 తగ్గిద్ది. ఏది దీన్ని ఏం చెప్తాము, 10 గ్రాములుగా లేదా కొంచెం అటు ఇటు వేసుకోండి. అది కూడా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మరలా పెరిగింది. సో టోటల్ వీడియోకి ఇంట్రెస్ట్ ఏంటంటే రానున్న రోజులలో బంగారం కొంచెం తగ్గుతుంది అన్నట్టు పెరుగుతుంది అన్నట్టు ఉన్న లాంగ్ రన్లో బంగారం పెరుగుతుంది తప్ప తగ్గదు. చక్కగా మీ దగ్గర డబ్బు ఉంటే ఓ రేట్ అనుకోండి, ఆ రేట్కి వస్తే కొనుక్కోండి. లేదు మేము బిస్కెట్ గోల్డ్ కొంటాం అనుకుంటే హ్యాపీగా అది కొని బ్యాంకుకి వెళ్ళి దాన్ని డిపాజిట్ చేస్తే మీకు 2.5% ఇంట్రెస్ట్ కూడా ఇస్తాడు. ఏంటి డిపాజిట్ చేస్తే ఇంట్రెస్ట్ కూడా ఇస్తాడు మీకు. అండ్ రేపు రేట్ పెరిగిన రోజు హ్యాపీగా తీసుకుని అమ్ముకోవచ్చు. అయితే దీనికి ఒక పీరియడ్ ఉంటుంది, 1 year, 2 years పీరియడ్ ఉంటుంది. అది బ్యాంక్ వద్ద మీరు మాట్లాడుకోండి. అప్పుడు ఏంటంటే ఆర్నమెంట్ గోల్డ్ ఉంది, మళ్ళీ అది పెట్టకూడదు, ఓన్లీ బిస్కెట్ గోల్డే పెట్టాలి. ఏంటంటే వాడు అక్కడ దాన్ని పెట్టుకుని దాన్ని చేసి కరిగించేసి ఇంకా రకరకాల బ్యాంకు లెక్కలు, RBI లెక్కలు వేరే ఉంటాయి కదా, అంతా వేరే పెద్ద ప్రాసెస్. మీకు మరలా వాడు ఇచ్చేటప్పుడు ఆ బిస్కెట్ గోల్డ్ ఇవ్వడం లేదన్నప్పుడు అప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం డబ్బు ఇవ్వడం సమేతో చేస్తాడు. ఆ స్కీమ్ నేను ఇంకా కనుక్కోలేదు, బట్ ప్రొసీజర్ అయితే ఉంది. ఏమని, బిస్కెట్ గోల్డ్ కానీ కొనుక్కుంటే బ్యాంకులో పెట్టుకోవచ్చు. సో వీడికి ఇంటెన్షన్ బంగారం బెస్ట్ ఆప్షన్ అండి ఫ్యూచర్ పర్పస్. ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ అయినా దాచుకోవడం అయినా మన దగ్గర డబ్బుని పెంచుకోవడానికైనా.